నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నరేంద్ర మోదీ గారు ఏది చేసినా కానీ దాని వెనకాల ఒక అద్భుతమైన వ్యూహం ఉంటుందన్నమాట మాత్రం వాస్తవం. అయితే ఆ వ్యూహాన్ని అమలుపరచడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి టీం కూడా చాలా ఇంపార్టెంట్. అందులో కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది గురించి నేను చెప్తాను. నెంబర్ 1, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులైతే ముఖ్యంగా ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందము, అటు యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, అటు మిగతా దేశాలతో సత్సంబంధాలు నెరపడము, వీటిలో ఓవైపు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కీలక పాత్ర వహిస్తూ ఉంటే, ఇంకోవైపు పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు మరొక వ్యక్తి మనందరికీ తెలుసు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరొక ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మిగతా ఈ మంత్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా కేబినెట్ మంత్రులు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కలిసినప్పుడు అఫ్కోర్స్ రాజకీయ నాయకులుగా వాళ్ళని పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి డెఫినెట్గా ఆ అంశాలన్నీ కూడా ప్రెస్తో మాట్లాడడము ఇంకోటో జరుగుతుంది, అవన్నీ ప్రచారంలోకి వస్తాయి. బట్ అజిత్ దోవల్ పర్యటనలన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచబడతాయి. అజిత్ దోవల్ ఎక్కడికి వెళుతున్నారు ఏంటి అనే విషయాన్ని చాలా వరకు రహస్యంగానే ఉంచుతారు. అండ్ ఆయన కూడా చాలా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదో మీడియాలో కనబడడం కోసం ఆయన తాపత్రయపడ్డట్టుగా ఎక్కడ కనిపించదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా దాని ఇంపాక్ట్ మాత్రం తదనంతర పరిణామాల్లో స్పష్టంగా మనం చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అజిత్ దోవల్ ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో 2 కీలకమైనటువంటి పర్యటనలకు వెళ్ళారు. ఒకటి సౌదీ అరేబియాకి ఆయన వెళ్ళారు. సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో సౌదీ అరేబియాలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి మిస్టర్ ముసైద్ బిన్ మహమ్మద్ అల్ ఐబెన్ని కలిశారు. అండ్ సౌదీ అరేబియాతో సమావేశాలు అయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు అయిన తర్వాత అక్కడ నుంచి ఆయన కెనడాకు వెళ్ళారు. కెనడాలోని ఆట్టావాలో ఫిబ్రవరి 6వ తేదీ, 7వ తేదీల్లో కెనడా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ మిస్ నాథలీ డ్రౌన్ని కలిశారు. అండ్ ఈ 2 పర్యటనలు చాలా కీలకము. ఎందుకంటే సౌదీ అరేబియా పర్యటనకి ఎందుకు వెళ్ళారు అనే అంశం వస్తే కనుక, ఈ మధ్య కాలంలోనే కొన్ని కీలక అంశాలు చూసాం మనం. సౌదీ అరేబియా, పాకిస్తాన్ రెంటికి మధ్య ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కుదిరింది, ఒక రక్షణ సంబంధమైనటువంటి ఒక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య డిఫెన్స్ రిలేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ అంతేకాదు, సౌదీ అరేబియా, అదేవిధంగా పాకిస్తాన్, టర్కీ, ఈ 3 దేశాలు కలిసి ఒక ఇస్లామిక్ నేటోకి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. మరొక వైపు సౌదీ అరేబియాకి, యూఏఈకి ఈ మధ్యకాలంలో పడట్లేదు. యూఏఈ ఎంబీజెడ్ అండ్ సౌదీ అరేబియా ఎంబీఎస్కి మధ్య పొరపచ్చాలు పెరుగుతూ ఉన్నాయి. అండ్ యూఏఈతో మనం ఒక డిఫెన్స్ డీల్ చేసుకున్నాము. ఎంబీజెడ్ అనుకోకుండా ఒక 2 గంటల పాటు భారత్లో పర్యటించారు. ఒక డిఫెన్స్ ఒప్పందం మనం గతంలో చేసుకోవడం జరిగింది. సో యూఏఈతో మనం సత్సంబంధాలు నెరుపుతూ ఉన్నాము. ఇంకోవైపు సౌదీ పాకిస్తాన్ చెరలోకి, పాకిస్తాన్ కంట్రోల్లోకి, లేదా పాకిస్తాన్కి సౌదీకి మధ్య లింక్ పెరగకుండా ఉండే విధంగా అజిత్ దోవల్ పర్యటన ఖచ్చితంగా ఉపక్రమిస్తోంది అనే ఒక సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యం ఉంది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్లోని పరిణామాలు, ముఖ్యంగా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇప్పుడు గాజా పీస్ డీల్కి సంబంధించినటువంటి అంశాలు, ఇరాన్తో ఉన్నటువంటి సంబంధాలు, ఇరాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్, ఇట్లాంటి యాక్టివిటీసు, వీటి మధ్య పాకిస్తాన్ రోలు, అండ్ సౌదీ అరేబియాతో ఎలా వ్యవహరించాలనే అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి అజిత్ దోవల్ గారు సౌదీకి కొన్ని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం కూడా దీనికి సంకేతంగా మనం భావించాలి. ఇక మరొక వైపు కెనడాకి ఆయన వచ్చారు. కెనడాలో మనం గమనిస్తే జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నంత కాలం కూడా అక్కడ ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలు విపరీతంగా చేస్తూ వచ్చారు. మనకు తెలుసు, నిజ్జర్, ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రభుత్వం ఏకంగా భారత ప్రభుత్వాన్ని దోషిగా చెప్పింది. అందులో అజిత్ దోవల్ పాత్ర గురించి పదే వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. అండ్ అజిత్ దోవల్ ఈ ఖలిస్తానీ వేర్పాటువాద మూకల్ని ఏరివేయడంలో ఆయన ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని వాళ్ళు అప్పటి ఆరోపణలు చేశారు. ఈవెన్ అమెరికా కూడా, అమెరికాలోని ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈవెన్ అజిత్ దోవల్ పైన కొన్ని వారెంట్స్ కూడా ఇష్యూ చేసిన పరిస్థితి, నోటీస్ కూడా ఇచ్చిన సందర్భం. సో అట్లాంటి అజిత్ దోవల్ ఇప్పుడు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అక్కడ లేదు, ట్రూడోకి ప్రత్యామ్నాయంగా ఆయనకు ఆల్టర్నేట్గా ఇప్పుడు మార్క్ కార్నీ ప్రధాని అయ్యారు. జస్టిన్ ట్రూడో దిగిపోయిన తర్వాత మార్క్ కార్నీ ప్రధాని అయిన తర్వాత మళ్ళీ కెనడాతో మనము ఆ సంబంధాల్ని బలోపేతం చేస్తూ ఉన్నాము.
సో జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గవర్నెన్స్ ఒక లెక్క ఉంటే ఇప్పుడు మార్క్ కార్నీ నేతృత్వంలోకి వచ్చిన తర్వాత కెనడా భారత్ మధ్య సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి, మెరుగవుతూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో అజిత్ దోవల్ ఎగ్జాక్ట్లీ కెనడా ఇప్పుడు భారతదేశాంతో ఒక ఒప్పందం కూడా చేసుకోబోతోంది. యూరోపియన్ యూనియన్, అదేవిధంగా న్యూజిలాండ్, ఇంకా చెప్పాలంటే ఒమన్ తరహా ఒక ఒప్పందము కెనడాతో భారత్ చేసుకోబోతోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్కి రాబోతున్నారు. వచ్చే నెల వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తోంది. షెడ్యూల్ ఇంకా క్లియర్ కావాల్సింది ఉంది. సో కెనడా ప్రధాని భారత్కు వచ్చే ముందే అజిత్ దోవల్ కెనడాకి వెళ్ళి కెనడాలో ఉన్నటువంటి కీలక అధికారులతో సమావేశం కావడము, అందులోనూ ఇప్పుడు చర్చించిన అంశాలు కూడా చాలా కీలకము. కెనడాలో ఉన్నటువంటి ఒక లైజనింగ్ ఆఫీసర్, మన వైపు నుంచి ఒక లైజనింగ్ ఆఫీసర్, అటువైపు నుంచి ఒక లైజనింగ్ ఆఫీసర్, ఇద్దరి మధ్య కూడా ఈ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఆయా దేశాల్లోని కెనడా అండ్ భారత్లోని నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి అని ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటువాద మూకలని అణిచివేయడంలో, వాళ్ళని ఎలిమినేట్ చేయడంలో, వాళ్ళందరూ కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదులందరూ కూడా జస్టిన్ ట్రూడోకి అనుకూలంగా గతంలో ఉంటూ వచ్చారు. వాళ్ళందరూ ఓటు బ్యాంకుగా ఉండడంతో వాళ్ళ వైపే జస్టిన్ ట్రూడో నిలిచారు. ఇప్పుడు మార్క్ కార్నీ దానికి భిన్నంగా వ్యవహరించబోతున్నారు. ఖలిస్తాన్ విషయంలో చాలా సీరియస్ యాక్షన్స్ ఉండే విధంగా అజిత్ దోవల్ అక్కడ ఏమైనా మంత్రాలు నడుపుతూ ఉన్నారా అనేది కీలకమైనటువంటి విషయం. అండ్ ఇంకొక అంశం కూడా ఉంది ఇందులో. ఖలిస్తాన్కి అజిత్ దోవల్ గారికి చాలా అద్భుతమైనటువంటి సంబంధం కూడా ఉంది. అదేంటంటే బింద్రెన్ వాలే 1980వ దశకంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బింద్రెన్ వాలే అమృత్సర్లోని ఆ గోల్డెన్ టెంపుల్ని బేస్ చేసుకొని ఆయన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న టైంలో భారత వ్యతిరేక శక్తిగా ఆయన మారి ఖలిస్తానీ వేర్పాటువాద మూకల్ని ఎగదోస్తున్న సందర్భంలో అప్పుడు ఆపరేషన్ బ్లాక్ థండర్ అంటారు. ఆ బ్లాక్ థండర్ అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేదేమో బింద్రెన్ వాలేని మట్టుబెట్టడం కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ అది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ అందరికీ తెలుసు, కానీ బ్లూ స్టార్ కంటే ముందు ఆపరేషన్ బ్లాక్ థండర్ అనే పేరిట ఒక ఆపరేషన్ నిర్వహించారు. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అజిత్ దోవల్. అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు బింద్రెన్ వాలే ఉన్నటువంటి ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా ఆయన ఆకళింపు చేసుకొని వెపనరీ ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి, ఎంతమంది వాళ్ళ ఖలిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు, అండ్ వాళ్ళ పొజిషనింగ్ ఎలా ఉంది, దాన్ని ఎలా మనం కట్ చేయాలి, ఎలా మనం వాళ్ళని ధ్వంసం చేయవచ్చు, ఎలా వాళ్ళని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయన సేకరించారు. అండ్ ప్రాణాలకు తెగించి బింద్రెన్ వాలే ఉన్నటువంటి లోపలికి వెళ్ళి, ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని ఆ సమాచారాన్ని భారత్కి ఇచ్చినటువంటి వ్యక్తి అజిత్ దోవల్. అండ్ ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆయనని ఒక రిక్షా పుల్లర్గా, అంటే రిక్షా నడిపేవాడిగా ఆయన అక్కడ కొంతకాలం అక్కడ పనిచేసి ఆ తర్వాత రిక్షా పుల్లర్గానే ఉంటూ లోపలికి వెళ్ళి ఈ సమాచారాన్ని సేకరించినటువంటి వ్యక్తి అజిత్ దోవల్. సో ఖలిస్తాన్కి సంబంధించినటువంటి అనుపానులు తెలిసినటువంటి వ్యక్తి అజిత్ దోవల్. అటువంటి వ్యక్తి ఇప్పుడు కెనడా పర్యటనలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడము అనంటే ఖలిస్తాన్ వేర్పాటువాదం విపరీతంగా కెనడా కేంద్రంగా జరుగుతున్న టైంలో అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళడం అనేది ఇప్పుడు మనము సీరియస్ అంశంగా చూడాలి. రాబోయే రోజుల్లో ఖలిస్తానీలకి ఇక మూడినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఇక మరొక వైపు, ఇవన్నీ ఒకవైపు అయితే నేను ఇందాక చెప్పినట్టుగా జయశంకర్ గారు లేకపోతే పీయూష్ గోయల్ వీళ్ళు మంత్రులుగా వీళ్ళ పాత్ర నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ అధికారులుగా, అంటే కీలకమైనటువంటి అధికారులుగా వెనకాల ఉండి బ్యాక్ ఎండ్ ఛానల్స్ని యాక్టివేట్ చేయడము, వాటిల్లో పాజిటివ్గా భారత్ వైపు నిలబడే విధంగా తీసుకురావడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర వహిస్తున్నారు. అట్లాంటిది ఒక కథనం కూడా వచ్చింది బ్లూంబర్గ్లో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సంవత్సర కాలంగా భారత్ విషయంలో చాలా ఒక ఘర్షణ వాతావరణానికి తెరతీయడము అండ్ భారత్ని పదే పదే ఆయన అవమానిస్తూ డెడ్ ఎకానమీ అట్లా ఇట్లా అంటూ మాట్లాడుతూ వచ్చిన నేపథ్యంలో దోవల్ ఇచ్చినటువంటి మెసేజ్ని ఆధారంగా చేసుకొని డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు అనే ఒక కథనం కూడా వచ్చింది. బ్లూంబర్గ్లో ఒక స్టోరీ వచ్చింది. బ్లూంబర్గ్లో వచ్చినటువంటి స్టోరీ ఏంటంటే ఇండియా మేడ్ లాంగ్ పుష్ విత్ ట్రంప్ బిహైండ్ సీన్స్ టు క్లించ్ యుఎస్ డీల్ అనే శీర్షికన ఒక కథనం వచ్చింది. అందులో ఏంటంటే అజిత్ దోవల్ యుఎస్కి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ అయినటువంటి మార్కో రూబియోకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, మీరు ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో మీరు సీరియస్గా ఉన్నట్లయితే మీరు భారత్ని పదే పదే భారత్ గౌరవాన్ని భంగపరిచే విధంగా మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు భారత్ని ఇట్లాగే బుల్లీ చేస్తూ వెళితే మేము
పర్వాలేదు అనుకుంటాము, మీతో ట్రేడ్ డీల్ మాకు అక్కర్లేదు అనుకుంటాము. ట్రంప్ ఎంతో కాలం అధికారంలో ఉండరు. ఒక 3 సంవత్సరాల పాటు మేము మాట్లాడకుండా మౌనం వహిస్తే ట్రంప్ తన అధికారాన్ని కోల్పోతారు. ఆ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్తో మేము ఒప్పందం చేసుకుంటాము, మీతో మేము అక్కర్లేదని మేము చూస్తాము. మేము మా ఇండియాని పరువుని లేదా భారత్కి సంబంధించిన గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక వ్యాఖ్య చేసినా కూడా మేము దాన్ని క్షమించము అని చెప్పి అజిత్ దోవల్ మార్కో రూబియోకి తేల్చి చెప్పినట్టుగా బ్లూంబర్గ్ ఒక స్టోరీ రాసింది. అండ్ అంతేకాదు అదే టైంలో నరేంద్ర మోదీ గారు చైనాకు వెళ్ళి రష్యా అండ్ చైనా అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. అదే టైంలో మార్కో రూబియోకి దోవల్ గారు వార్నింగ్ ఇచ్చారనే ఒక వార్తా కథనం కూడా వచ్చింది. అఫ్కోర్స్ దీని విదేశాంగ శాఖ అలాంటిది ఏం లేదు అని ఖండించింది, తోసిపుచ్చింది. కానీ బయటకి అజిత్ దోవల్ వల్లనే ట్రంప్ డీల్ జరిగింది అని అంటే అది అమెరికా అహంకారానికి లేదా అమెరికా దురహంకారానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఎత్తి చూపినట్టు అవుతుంది. కాబట్టి మన విదేశాంగ శాఖ దీన్ని ఖండించి ఉండవచ్చు కాక. బట్ అజిత్ దోవల్ ఏ మెసేజ్ ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అండ్ నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి కీలకమైనటువంటి టీంలో, ఆ కోర్ టీంలో ఉన్నటువంటి కీలక నాయకుల లిస్ట్ తీస్తే అందులో అజిత్ దోవల్ గారి పాత్ర చాలా స్పష్టంగా ఉంటుంది. సో భారత్కి సంబంధించి భారత ప్రయోజనాల్ని నెరవేర్చడంలో దోవల్ గారి పాత్ర కీలకం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్గా ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఒకవైపు సౌదీ అరేబియాకి వెళ్ళారు, అటు కెనడాకి వెళ్ళారు. అండ్ ఇదే టైంలో ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే తిరువనంతపురంలోనే ఒక నార్మల్ షాప్లో ఆయన వచ్చి ఏదో చిన్న ఈటరీ షాప్లో అక్కడ కనబడ్డటువంటి విజువల్ అది సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ ఇమేజ్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదో పిఎస్ఎల్వికి సంబంధించి ప్రయోగం విఫలమైన నేపథ్యంలో దాని మీద ఇన్వెస్టిగేషన్ కోసం ఆయన తిరువనంతపురం వచ్చారు అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. సో అజిత్ దోవల్ గారు ఎక్కడున్నా కానీ ఒక స్పై, ఒక గూఢచారిలాగానే వ్యవహరిస్తారు. ఎంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నా ఒక సామాన్యుడి లాగానే ఆయన ప్రవర్తిస్తారు. సామాన్యుడి కోణంలోనే ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారి పాత్ర గురించి నేను పంచుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.